ఒకప్పుడు ఏదైనా ఒక మంత్రి నోట్లో నుంచి ఒక విషయం వచ్చినా, ప్రభుత్వం నుంచి ఒక విషయం వచ్చినా అది కరెక్ట్‌గా అమలవుతుందో లేదో గ్రౌండ్ లెవెల్‌లో చూసేటటువంటి మీడియా, ఆ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్, ఈ రిపోర్ట్‌ని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం, ప్రభుత్వం దాన్ని బేస్ చేసుకుని సదరు జిల్లా అధికారులతో వాళ్ళతో మాట్లాడి అది ఎందుకు లోపించింది, ప్రభుత్వమే ఆదేశించిన ఎందుకు అమలవ్వట్లేదు అంటూ నిలదీసేటటువంటి తత్వం 1995 నాటి చంద్రబాబు. 95 నుంచి 2000 దాకా అట్లా ఉండేవారు చంద్రబాబు. ఇప్పుడు 95 నాటి చంద్రబాబును అవుతానంటున్నారు కానీ 95 లాగా జనంలో తిరుగుతున్నారు, ఫోటోలు వీడియోలు నడుస్తున్నాయి కానీ ప్రాక్టికల్గా వచ్చిన తేడా ఇప్పుడు నా పక్కన కనబడుతున్నటువంటిది. నిన్ననే అనిత గారు మాట్లాడారు, ఏదైతే అంతకుముందు 20 రోజుల క్రితం నేను మాట్లాడాను, ఎవరికైతే వినాయక చవితికి ఎట్లాంటి బిల్లులు తీసుకోలేదు, అది పాతది తీసుకొచ్చి పెడుతున్నారు, అది పాత జీవో, జగన్ టైంలో జీవో అంటూ ఒకటి చెప్పుకొచ్చారు. అయితే అది వినాయక చవితి రోజు అని చెప్పారు. బట్ అప్పటికే ఏది మైకుకి 100 రూపాయలు, అట్లాగే చిన్న విగ్రహం అయితే 350 రూపాయలు, పెద్ద విగ్రహం అయితే 700 రూపాయలు చొప్పున రోజుకి డబ్బులు కట్టిచ్చేసుకున్నారు. ఎన్ని రోజులు పర్మిషన్ అడిగితే అన్ని రోజులు. ఇప్పుడు అనిత గారు అబ్బే 10 పైసలు కూడా వసూలు చేయలేదు, ఇదంతా వైసీపీ కుట్ర అంటుంటే ఇప్పుడు నా పక్కన కనబడుతున్నట్టు తరహా బిల్స్ని ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదేంటి అన్నటువంటి. కాబట్టి రోజులు మారినాయి. మీడియా తన బాధ్యత మర్చిపోతే జనం నిలదీసేటటువంటి తత్వంలోకి వచ్చారు.